ఈ ఏడాది రాజ్యసభలో అడుగు పెట్టాలని ఒకవైపున జనసేన చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. లింగమనేనిని పెడతారా లేకపోతే ఇంకెవరినైనా పెడతారా అన్నది తెలియదు. అమిత్ షాని కూడా మొన్న ఈ మధ్యన ఓ పక్కన పవన్ కళ్యాణ్ కలిసి వచ్చారు. మళ్ళీ చంద్రబాబు గారితో ప్రత్యేకించి మీటింగ్ అయ్యారు. ఇటు మొత్తం 4 ఖాళీ అవుతుంటే 4గిట్లో 3 కావాలని ఒకవైపున భారతీయ జనతా పార్టీ అడిగింది. లేదు రెండిటితో సరిపెట్టుకోండి అని చెప్పేసి ఇటు చంద్రబాబు అంటున్నారు. ఇంకోవైపున సానా సతీష్కి రెన్యువల్ చేయడం ఆ ఒకట్లో, దాంతోపాటు కేంద్రంగా అదే బీజేపీని కంట్రోల్ చేసి బీజేపీని 2 సీట్లకు పరిమితం చేసి ఆ 2వ సీటు కూడా తెలుగుదేశమే తీసుకుని దాంట్లో ఎవరైతే భాష్యం రామకృష్ణ కానీ లేదంటే కిలార్ రాజేష్కి కానీ ఇస్తారన్నటువంటి ప్రచారం ఒకవైపు నడుస్తుంది. అయితే బీజేపీని ఒక్క సీటుకే సర్దుకోమన్నారు మొన్న వెళ్ళి చంద్రబాబు నాయుడు. ఒక్క సీటే మీకు ఇస్తామని చెప్పారు. 2 తెలుగుదేశం తీసుకుంటుంది. అందులో ఈ రెండింటికి పెట్టి లింగమనేనిని త్రూ జనసేన ద్వారా పెట్టిస్తారు, లేదా భాష్యం రామకృష్ణని జనసేన ద్వారా ఇప్పిస్తారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఓవరాల్గా 4 మనకి ఇక్కడ నడుస్తుంది. అది పక్కన పెడితే ఓవరాల్గా ఇప్పుడు అవుతున్నటువంటి రాజ్యసభ ఎంపీలు మొత్తం 73 ఖాళీ అవుతాయి ఈ ఏడాది. 73. ఇందులో ప్రస్తుతం ఉన్న లెక్క చూసుకుంటే ఎన్డీఏకి 40 ఉన్నాయి, ఐఎన్డీఏకి 22, అంటే కాంగ్రెస్ మిత్రపక్షాలకు కలిపేసేసి. ఇతరులు 10, అంటే కాంగ్రెస్ కూటమి ఐఎన్డీఏ కూటమి కానీ బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి కాకుండా ఉన్నటువంటి వాళ్ళు 10. ఇంకొకటి వేకెంట్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ కౌంట్ ప్రకారం చూసుకుంటే ఎన్డీఏకి 49 వస్తాయి. ఇప్పుడు 40 ఉన్నాయి కదా, 49 అంటే 9 పెరుగుతాయి ఎన్డీఏకి. ఐఎన్డీఏ కూటమి మాత్రం 22 అట్లాగే ఉంటాయి. ఇతరులు ఇదివరకు 10, అందులో నుంచి 2 పోతాయి. ఇతరుల్లో ఇక్కడ ఇదే ఉంది, వైసీపీకే 4 పోయినట్టు, 4 అటుకెళ్ళినట్టు. అట్లాగే మిగతాది అక్కడ ఏది బిజు జనతా దళ్ ఇట్లాగా, అంటే ఇతరులకి ఇదివరకు 10 ఉంటే ఇప్పుడు 2కి మిగులుతున్నది ఇతరులు. ఇక వేకెంట్ పూర్తి చేస్తారు. ఈ లెక్కను చూసుకున్నప్పుడు ఎన్డీఏకి 9 సీట్లు అదనంగా వస్తాయి, ఇతరులకి 8 తగ్గుతాయి, ఐఎన్డీఏకి సేమ్ ఉంటాయి. ఇదే సందర్భంలో బీజేపీకి ఇండివిజువల్గా ఎన్డీఏలో బీజేపీకి ఇండివిజువల్గా 37 నుండి 38 సీట్లు పెరుగుతాయి. కాంగ్రెస్ పార్టీకి 8 నుండి 9 తగ్గే పరిస్థితి ఉంది. ఎందుకంటే భాగస్వామి పక్షాలు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి, దానికి తగ్గేటటువంటి పరిస్థితి ఉందన్నమాట.